హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. ఈ మధ్య కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య ఒకటి పీసీఓడి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, అలాగే చిన్న చిన్న గడ్డలు ఏర్పడి మానసిక చక్రం మందగడిగా మారే వ్యాధి ఇది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు, అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. అలాగే పీసీఓడి ముఖ్య లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెలసరి చక్రంలో మార్పులు రావడం, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, అలాగే జుట్టు రాలడం, యాక్నీ ప్రాబ్లం, ఫేస్ మీద చాలా యాక్నీ వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అలాగే శరీరంలో ఎక్కువగా వెంట్రుకలు పెరగడం, అంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్, బరువు పెరగడం, అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయంట. అలాగే మూడ్ స్వింగ్స్, అలాగే డిప్రెషన్ కూడా ఎక్కువగా ఈ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ పీసీఓడి నివారణకు సమర్థమైన మార్గాలు ఒకసారి మనం చూద్దాం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రోజు కనీసం 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయడం, యోగా, మెడిటేషన్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర, అలాగే ధ్యానం, రిలాక్సేషన్ వ్యాయామాలు చేయాలి. మధుమేహం, థైరాయిడ్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలను గమనిస్తూ ముందస్తుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మహిళలు గమనించాల్సిన విషయం ఏంటంటే, పీసీఓడి ఉన్న గర్భధారణ సాధ్యమే, కానీ డైట్, వ్యాయామం, మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా హార్మోన్లను క్రమబద్ధీకరించుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓడిను పూర్తిగా నియంత్రించుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించండి. సమయానికి చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు.